అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటలా. పనిచేయండి, ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచేయండి. అనవసరంగా మనుషుల్ని పంపించావు. లైఫ్లో ఒక్కడనే చంపాలనుకున్నాను, నువ్వు రెండో వాడివి అవ్వద్దు. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని. అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడెవడు పోయాడు. ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మర్డర్ చేయాలి, లేదా పాలు తాగాలి. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులు ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. బట్ వన్ థింగ్ సార్, I'm not interested in money. I'm interested in power. ए, कौन है तू? किधर से आया? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోనుందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హగ్గు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను. నేను ఎప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించి. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. ప్రతి కుక్క ఒకరోజు మొరుగుద్ది. ఈరోజు నేను మురిగాను. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. గుండాగడ్లా కనిపిస్తున్నాను నీకు? 10కి 20కి మర్డర్లు చేసేవాళ్ళు కనిపిస్తున్నాను నీకు? ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వంటే నాకు రోకు మోజు. నేను కూడా నీకు నచ్చితే నన్ను ఉంచుకో. చిత్ర, మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నవాడికి గేలం వేస్తే. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. సార్, ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ये मुंबई शहर को करवाने आया हूं. I believe in war, not in morality. సార్, యుద్ధం చేతగా ఉన్నోడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్. సార్, ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలలాడుద్ది,
గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్. రేయ్, నా పేరు శ్రీనివాస్. డోర్ నంబర్ 8-2-274, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. అది నా పర్మనెంట్ అడ్రస్ రా. నీకింకా దమ్ముంటే ఎప్పుడైనా ఎంతమందితో రావచ్చు. ఇది నీకు నేను ఇచ్చే లైఫ్ టైం ఆఫర్. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది. నడిపి మా టైం వస్తుంది చూడు. అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు. పిడికలు బిగిసింది. ఒక్కసారి పిడికలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి వేల మంది చూశాను. నువ్వు 1000 మందిని చూసుండొచ్చు, కానీ 1000 మందిలో ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా పో. పోతా, కానీ మళ్ళీ వస్తాను. తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. శబరి, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు, దేవుళ్ళు నిజమో అబద్ధమో నాకు తెలియదు. వీటి గురించి తెలుసుకునేంత వయసు కానీ, తెలివితేటలు కానీ, అనుభవం కానీ నాకు లేవు. నాకు తెలిసిందల్లా ఒకటే, వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది. సంకల్పం గొప్పది. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. సంకల్పం గొప్పది. తప్పు చేయనంత వరకు దేన్నైనా ఎదిరించవచ్చు. ఇప్పుడు నేను సంకల్పించుకుంటున్నాను, ఏది ఎదురొచ్చినా నీ కోసం, అమ్మ కోసం, మీ అందరి కోసం, వసు కోసం, నా కోసం కూడా. నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి. మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నావు? నా ఇంట్లో నన్ను వినలా. లేదు, నువ్వు సిస్టర్ అన్నావు. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? రా, హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?